యాక్షన్. ఖైదీ నంబర్ 150 తర్వాత చిరంజీవి గారు వరుసపెట్టి సినిమాలు చేస్తారన్న విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ వెల్లడించడంతో అభిమానులు మిక్కిలి సంతోషానికి గురయ్యారు. అంతేకాదు 151వ సినిమాను కూడా తామే నిర్మిస్తున్నామని చెర్రీ చెప్పడంతో ఆ అవకాశాన్ని దక్కించుకున్న అదృష్టవంతుడు ఎవరా అన్న ప్రశ్న ట్రేడ్ వర్గాల్లో చర్చలకు దారితీస్తుంది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే బోయపాటి శ్రీనుకు ఆ అవకాశం దక్కాలి. కానీ బోయపాటి ఈ రేస్ నుండి తప్పుకున్నట్లుగా లేటెస్ట్ న్యూస్. గౌతమిపుత్ర శాతకర్ణితో ఒక్కసారిగా ట్రేడ్ వర్గాలను ఒక్క ఊపు ఊపుతున్న దర్శకుడు కృష్ణు మెగాస్టార్ 151వ సినిమా అవకాశం వరించిందని తెలుస్తోంది. అయితే ఇదంతా క్రిష్ దర్శకత్వం వహించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా విజయంపై ఆధారపడి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాతో క్రిష్ సక్సెస్ అందుకుంటే మెగాస్టార్ మరో మూవీకి దాదాపుగా శ్రీకారం చుట్టినట్లేనని ఫిల్మ్ నగర్ టాక్. దీంతో బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి విజయం సాధించాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే కనుక చిరు తన తదుపరి చిత్రాన్ని వెనువెంటనే ప్రారంభిస్తారని, లేదంటే మరికొంతకాలం ఆలస్యమవుతని, అందుకని తమ ఖైదీ నంబర్ 150 సినిమాతో పాటు గౌతమిపుత్ర శాతకర్ణి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు బద్దలు కొట్టాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఈ వార్త నిజమైతే బాలయ్యతో చారిత్రాత్మక సినిమాను తీసిన క్రిష్ మెగాస్టార్తో ఎలాంటి సినిమాను తీస్తారో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.